ఇప్పుడే అందిన వార్త జూ పార్క్ లో ఘోరం ఓ వ్యక్తిని చంపిన సింహం. ఇది ఎక్కడో జరగలేదు, మన తెలుగు రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, అందరూ కూడా లైక్ చేయండి, అందరికీ వీడియో తెలుస్తుంది. ఇప్పుడే అందిన వార్త ఇక్కడ చూసుకోవచ్చండి. తిరుపతి జూ పార్క్ లో దారుణం, వ్యక్తిని చంపేసింది సింహం. ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే మనకు తిరుపతి ఎస్వి జూ పార్క్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని సింహం చంపేసింది. గుర్తు తెలియని వ్యక్తి జూ పార్క్ లో సింహం ఎన్క్లోజర్ కి దూకాడనమాట. దీంతో సందర్శకుడిని సింహం నోట ఖర్చుకొని ఎత్తుకెళ్లి దాడి చేసి చంపేసింది. మృతుడిని రాజస్థాన్కి చెందిన ప్రహ్లాద్ గుర్జర్ గా గుర్తించారు. సింహాన్ని ఎన్క్లోజర్ కేజీలో అధికారులు బంధించారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డిఎస్పీ శరత్ జూ అధికారులు కావచ్చు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సెల్ఫీ దిగడానికి సింహంలా ఎన్క్లోజర్ కు వెళ్లి సందర్శకుడు భయంతో చెట్టుకు ఎక్కి కింద పడిపోయినట్టు తెలుస్తుంది. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్లు సమాచారం. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇక్కడ పిక్చర్ లో కనబడినటువంటి జూ పార్క్ అండి. ఎవరు కూడా ఇలాంటి ఘటనలో కంటే సెల్ఫీ దిగడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మరి నోట ఖర్చుకొని తల మొండి భాగాన్ని మొత్తం తినేసింది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని జూ పార్క్ సంబంధించిన సందర్శకులు అంటున్నారు. మొత్తానికి అధికారులు నిర్లక్ష్యమా, మొత్తానికి ఇలా జరగడం అందరినీ కలిసివేస్తుంది.